విజయవాడ డయేరియా మెడికల్ క్యాంపుల్లో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. డయేరియా బాధితులకు కాలం చెల్లిన మందుల్ని ఇస్తున్నారు. కాలం చెల్లిన మందుల్ని డయేరియా బాధితులకు ఎలా ఇస్తున్నారని సాక్షి ప్రతినిధి ప్రశ్నించగా అక్కడున్న సిబ్బంది నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. కాలం చెల్లిన మందులు ఇస్తూ ఉండడం పట్ల రోగులు సైతం మండిపడుతున్నారు. అసలే డయేరియాతో ఇబ్బంది పడుతుంటే కాలం చెల్లిన మందులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. అసలే డయేరియాతో ఇబ్బంది పడుతున్న ప్రజలకి ఇటు వైద్య ఆరోగ్య శాఖ చుక్కలు చూపిస్తుందని చెప్పాలి. ఎందుకంటే పూర్తిగా ఎవరైతే అనారోగ్యంతో వచ్చారో వాళ్ళకి ఎక్స్పైరీ అయిపోయిన మందుల్ని ఇక్కడ అందిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. డేటు 9/23 అంటే 2023 ఆగస్టు నెలతో అయిపోయింది. ఇది ఆల్రెడీ సెప్టెంబర్ నడుస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ మందులు కూడా పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్స్పైర్ అయిపోయిన మందుల్ని ఇక్కడ అందిస్తున్న పరిస్థితి. అమ్మ ఏం చెప్తారు? ఎక్స్పైర్ అయిపోయిన మందులు ఇక్కడ ఇస్తున్న పరిస్థితి, ఒక పక్క డయేరియాతో ఏమో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అలా ఎలా ఇస్తారు? పిల్లలందరూ ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు. మీరు ఆ మందులు ఇస్తే ఇంకా ఏమైనా అధికారులు కూడా ఉన్నారు. మేడం ఏంటి ఇవి చూడలేదా మీరు? లేకపోతే ఏంటి పరిస్థితి? అంటే ఎక్స్పైర్ అయిపోయి ఆల్రెడీ తీసుకొచ్చి ఏ విధంగా ఇస్తారు? మీ డేట్లు కూడా చూసుకోకపోతే చెప్పండి మేడం. మేడం లోపల డాక్టర్స్ ఉన్నారు, పిలవండి అమ్మా ఒకసారి. ఇది పరిస్థితి. ఎక్స్పైర్ అయిపోయిన మందులు అయితే మనం చూడొచ్చు. అయితే ఈ ఒకటైనా ఇంకా ఏమైనా ఉన్నాయి అనేది అయితే ప్రస్తుతానికి అర్థం కాని పరిస్థితి అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఇది ఆగస్టు 2025 ఆల్రెడీ 2025 సెప్టెంబర్ ప్రస్తుతానికి నడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఏ మందులు ఎక్స్పైర్ అయ్యాయి ఏంటి తెలియని పరిస్థితి. మందులు అయితే ఉన్నాయి కానీ ఏది పనిచేస్తుంది ఏది పనిచేయలేని పరిస్థితి అయితే కనిపిస్తున్నదనే చెప్పాలి. ఆగస్టు 2025 నుంచి ఇది ఎక్స్పైర్ అయిపోయిన పరిస్థితి. ఏ మందులు ఇస్తున్నారో తెలియని పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు చాలా బాటిల్స్ అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మళ్ళీ 26 వరకు ఉన్నాయి. అంటే ఎక్స్పైర్ అయిపోయిన మందుల్ని కూడా ఇక్కడికి సప్లై చేస్తున్నారని ఒక అనుమానం కలుగుతుంది. పూర్తిగా ఎందుకు ఈ విధంగా మందులు ఇక్కడికి వచ్చాయి? ఎక్స్పైర్ అయిపోతే ఒకవేళ స్టోర్స్కి వెళ్ళిపోవాలి లేకపోతే అక్కడ ఆగిపోవాలి, కానీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా కనబడుతుంది. ఇదేనా ప్రజారోగ్యం మీద ప్రభుత్వం పెట్టే దృష్టి, అధికారులు పెట్టే శ్రద్ధ అనేది మనం చూడొచ్చు. ఇప్పటికే 2 రోజులు బట్టి ఆల్రెడీ వాటర్ కంటెంప్ట్ అయింది. ఇక వాటర్తో ఇబ్బంది పడుతున్నారంటూ ప్రజలు చెప్తున్నా, అధికారులు పట్టించుకోలేదని చెప్తున్నారు, చర్యలు తీసుకోలేదని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ మందులు కూడా ఈ విధంగా వస్తే పరిస్థితి ఏంటి? ప్రజారోగ్యానికి ఎవరు బాధ్యులు అనేది అయితే ప్రజలు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా చూడొచ్చు. మనతో పాటు చాలా మంది ఉన్నారు. అమ్మ ఏం చెప్తారు? ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయింది. పాపకి జ్వరం వచ్చింది సార్, చూపిద్దామని వచ్చాం. వేరే వాళ్ళకి ఎక్స్పైర్ అయిపోయిన మందు ఇస్తుంటే ఇంక మేము మళ్ళీ ఆ మందు తీసుకోకుండా వెనక్కి వెళ్ళిపోతున్నాము. వేరే చోట ఎక్కడైనా బయట చూపిద్దాం అనేసి. మరి అలా ఇస్తే పిల్లలకి, పెద్దవాళ్ళ పరిస్థితి అయితే పర్వాలేదు, పిల్లల పరిస్థితి ఏంటి? అలాంటి మందులు ఇస్తే మరి వాళ్ళు చూసుకొని ప్రభుత్వం అయినా చూసి ఇవ్వాలి. ఇప్పటికే అసలు నానా రోగాలతో ఉంటున్నాము. అసలు 20 రోజుల నుండి వాసన, నీళ్లు ట్యాంకీలో వచ్చే నీళ్లు, మురికి నీళ్లు ఎవరూ పట్టించుకోవట్లేదు చెప్తున్నారు. పూర్తిగా ఎక్స్పైర్ అయిపోయిన మందులు ఇప్పటికీ ఇక్కడ ఒక హెల్త్ సెంటర్ పెట్టారు, ఇక్కడ ఆరోగ్యం బాగుపడుతుందని మేము వస్తే ఇలా ఎక్స్పైర్ అయిపోయిన మందులు ఇవ్వడంతో వాళ్ళు తిరిగి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ బాట పట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని మీద ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారని చెప్పాలి. కెమెరా పర్సన్ శివప్రసాద్తో కలిసి సురేంద్ర, సాక్షి, విజయవాడ నుంచి.